అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఫేషియల్ హెయిర్ అనేది మాకు ఎక్కువగా ఉంది, చిన్న దగ్గర హెయిర్ ఉంది, అప్పర్ లిప్ మీద హెయిర్ ఉంది, నొప్పి లేకుండా శాశ్వతంగా రిమూవ్ అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. నేను చెప్పినట్టు ఇలా గనుక చేశారంటే ఎటువంటి నొప్పి లేకుండా మీ అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. నేను చెప్పినట్టు ఇంట్లోనే ఇది ట్రై చేసి చూడండి. పర్మనెంట్ సొల్యూషన్ కూడా, ఇదేం ఇన్స్టెంట్ కాదు. డెఫినెట్గా ఫస్ట్ టైంకే రిజల్ట్ అనేది చూస్తారు. అలాగే మీకు ఎటువంటి నొప్పి కూడా ఉండదు, మీకున్న ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం. వీడియో చూసే ముందు మన ఛానల్ని అంటే గీతా హోమ్ రెమెడీస్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఈ వీడియో చూసే ముందు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి చెప్తానండి. మన హెయిర్ ఆయిల్ ఇప్పటికే చాలామంది యూజ్ చేస్తున్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు, బాయ్స్ అండ్ గర్ల్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు. చాలామంది రివ్యూస్ లేవా అని అడుగుతున్నారు. చాలా రివ్యూస్ అనేది వస్తుంటాయి, పోస్ట్ చేస్తూనే ఉంటాను. కాకపోతే ప్రతిరోజు రివ్యూస్ అనేది పోస్ట్ చేయడం కష్టం. బట్ మాకైతే చాలా ఎక్కువగా రివ్యూస్ అనేది వస్తూనే ఉంటాయి. నేను కుదిరినప్పుడల్లా కూడా యూట్యూబ్ షార్ట్స్లో పెడుతున్నాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన గీతా హోమ్ రెమెడీస్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతూ ఉంటానన్నమాట రివ్యూస్ అనేది. మీకు ఆ డౌట్ ఏం అవసరం లేదండి. మన హెయిర్ ఆయిల్ వల్ల చాలామందికి హెయిర్ అనేది బాగా పెరిగింది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది. సో మీకు కూడా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలి అంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయడానికి ట్రై చేయండి, కాల్స్ చేయొద్దు. కాల్స్ ఎక్కువగా రావడం వల్ల కాల్స్ అనేది లిఫ్ట్ చేయలేకపోతున్నాం. వాట్సాప్ చేస్తే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాము. అలాగే మీరు హెయిర్ ఆయిల్ కూడా ఈజీగా బై చేయొచ్చు. సో మీరు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా మనకు కావాల్సింది మిల్క్ పౌడర్ అనమాట. ఈ మిల్క్ పౌడర్ అనేది మనకి చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. హెయిర్ రిమూవ్ అవ్వడానికి, సన్ ట్యాన్ రిమూవ్ అవ్వడానికి, స్కిన్ గ్లోగా ఉండడానికి మిల్క్ పౌడర్ సూపర్గా వర్క్ అవుతుంది. ఇవి మనకి పెద్ద ప్యాకెట్లో దొరుకుతాయి, చిన్న చిన్న ప్యాకెట్స్లో కూడా దొరుకుతాయి. నెక్స్ట్ మనకు కావాల్సింది బెల్లం పొడి. చిన్న బెల్లం ముక్కను తీసుకొని పౌడర్ చేసుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్గా బెల్లం పౌడర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. ఇలా బెల్లం పౌడర్ లేని వాళ్ళు చిన్న బెల్లం ముక్కను తీసుకొని పౌడర్ లాగా దంచుకోండి, సరిపోతుంది. డైరెక్ట్గా బెల్లాన్ని యూజ్ చేసిన ప్రాబ్లం ఏమీ లేదు. పౌడర్ అయితే మనకి ఇంకా కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది. ఇప్పుడు మనం చిన్న ప్యాన్ ఒకటి తీసుకొని అందులో మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదండి, స్కిన్ టైటనింగ్కి కూడా మిల్క్ పౌడర్ యూజ్ అవుతుంది, స్కిన్ బ్రైట్గా ఉండడానికి కూడా మిల్క్ పౌడర్ అనేది యూజ్ అవుతుంది. మిల్క్ పౌడర్ని యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అయితే చాలా గ్లోగా కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర మిల్క్ పొడి లేదు అనుకుంటే మిల్క్ యూజ్ చేయండి. నెక్స్ట్ ఇందులో నేను బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు బెల్లం పౌడర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం బాగా మిక్స్ చేయాలి. అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి ఇంకా చాలామంది పాతకాలపు పురాతన పద్ధతులే వాడుతున్నారు. అంటే వ్యాక్సింగ్ చేయడం, లేదనుకుంటే థ్రెడ్డింగ్ చేయడం, ఇలాంటి పెయిన్ఫుల్ మెథడ్స్ యూజ్ చేస్తున్నారు. వీటి వల్ల ఏంటంటే మనకి శాశ్వత పరిష్కారం ఉండదు. ఇన్స్టెంట్గా అప్పటికి రిమూవ్ అవుతుంది, మళ్ళీ 2-3 డేస్కే హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా ఇది ట్రై చేస్తే మాత్రం పర్మనెంట్గా మీ అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేశాను. డ్రింకింగ్ వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఎటువంటి లంప్స్ అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బెల్లం పౌడర్ యాడ్ చేసాం కదా, ఆ బెల్లం పౌడర్ మొత్తం కరిగేంత వరకు మనం మిక్స్ చేయాలి. డైరెక్ట్గా బెల్లాన్ని కూడా మనం యాడ్ చేయొచ్చండి, కాకపోతే కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను బెల్లం పొడిని అనేది యాడ్ చేయమని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఇది మిక్స్ అయిపోయింది. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద మనం ప్యాన్ అనేది పెట్టుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఇది మనకి కొంచెం దగ్గరికి అయితే అవుతుందన్నమాట మిక్స్ చేస్తూ ఉంటే. ఇందులో మనం జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేసాం, మిల్క్ పౌడర్ అలాగే బెల్లం పొడి. నేను మళ్ళీ చెప్తున్నాను, మిల్క్ పౌడర్ లేదు, ఈ రెమెడీ ఎలా ట్రై చేయాలి అని చెప్పేసి ఆగిపోవద్దు. మిల్క్ పౌడర్ లేదు అనుకుంటే మాత్రం మిల్క్ అనేది యూజ్ చేయండి. ఓకే, ఇలా మనం 2-3 మినిట్స్ కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఇదంతా కూడా మనకి దగ్గరకైతే అవుతుంది. పాలు కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడుతుంది అనమాట. అప్పుడు మనం గ్యాస్ నుండి కిందకి దించితే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను. 2-3 మినిట్స్ అంతేనండి, ఎక్కువ కూడా అవసరం లేదు. మొత్తం కూడా ఇది దగ్గరకైతే అవుతుంది. అలాగే కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది. మనకి బెల్లం అనేది ఏ కలర్లో ఉంటుందో అలా చేంజ్ అయిపోతుంది అనమాట. 2-3 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు కంటిన్యూగా కలుపుతూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది బాగా చిక్కగా అయితే అవుతుంది అనమాట.
చిక్కగా అయిపోయిన తర్వాత మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేయాలి. తర్వాత కొంచెం కూల్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో వీట్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, బెల్లం మిశ్రమం, దాన్ని కూడా యాడ్ చేసాను అనమాట. యాడ్ చేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు, డెఫినెట్గా వర్క్ అవుతుంది, అందులో డౌటే లేదు. సో దీని మిక్సింగ్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అనమాట ప్రాసెస్ అయితే. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసాం. ఇప్పుడు మనం హెయిర్ అనేది ఎక్కడ రిమూవ్ అవ్వాలనుకుంటున్నామో అక్కడ దీన్ని అప్లై చేస్తే సరిపోతుంది. మీకు అప్పర్ లిప్ మీద హెయిర్ ఉంటే అప్పర్ లిప్ మీద అప్లై చేయండి. చిన్ దగ్గర హెయిర్ ఉంటే చిన్ దగ్గర అప్లై చేయండి. చీక్స్ మీద, ఫేస్ మీద, హ్యాండ్స్, లెగ్స్ ఎక్కడైనా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. మీకు రిజల్ట్ అనేది తెలియాలి కాబట్టి ఇక్కడ హెయిర్ ఉన్న పర్సన్కి అయితే లెగ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను అనమాట. రిజల్ట్ అనేది మీకు అప్పుడే తెలుస్తుంది. నాకు ఫేషియల్ హెయిర్ అనేది చాలా తక్కువ అండి. రెమెడీస్ యూజ్ చేసిన తర్వాత నాకు ఫేషియల్ హెయిర్ అనేది లేదు. సో అందుకే నేను ఇలా లెగ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్ కింద ఇలా అప్లై చేసుకొని కనీసం మనం 15 మినిట్స్ అయినా డ్రై అవ్వనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఇది డ్రై అవుతుంది. ఇప్పుడు మనం వాటర్తో వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ లైవ్లోనే క్లీన్ చేసి చూపిస్తాను, అప్పుడే కదా మీకు డిఫరెన్స్ అనేది తెలిసేది. ఇక్కడ నేను టిష్యూతో అయితే క్లీన్ చేస్తున్నాను, చూడండి. ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేయండి. ఏదైనా మెత్తటి క్లాత్ ఉన్నా సరే ఆపోజిట్ డైరెక్షన్లో గట్టిగా ప్రెస్ చేసి క్లీన్ చేస్తే అక్కడ ఉన్న హెయిర్ అనేది నొప్పి లేకుండా ఇలా మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఎటువంటి మ్యాజిక్ చేయలేదు, జస్ట్ రెమెడీ అప్లై చేశాను. హెయిర్ చూసారా ఎంత బాగా రిమూవ్ అయిందో, చూస్తే ఎవరైనా షాక్ అయిపోతారు. ఎటువంటి కాస్ట్లీ ట్రీట్మెంట్ అవసరం లేదండి, ఇది కంపల్సరీ వర్క్ అవుతుంది. అలాగే మన హెయిర్ రూట్ కూడా చాలా వీక్ అయిపోతుంది. నెక్స్ట్ టైం మనకి హెయిర్ గ్రోత్ అనేది ఆ ప్లేస్లో ఉండదన్నమాట. ఇలా మీరు వారానికి ఒక్కసారైనా ట్రై చేస్తే కంప్లీట్గా మీ అన్వాంటెడ్ హెయిర్కి గుడ్ బై చెప్పేయచ్చు, మీ ఫేషియల్ హెయిర్కి కూడా గుడ్ బై చెప్పేయచ్చు. ఎవరైతే అప్పర్ లిప్ మీద హెయిర్ ఉంది, చిన్ దగ్గర హెయిర్ ఉంది, ఫేస్ మొత్తం కూడా హెయిర్ ఉంది అని బాధపడుతున్నారో డెఫినెట్గా ఇది మీరు ట్రై చేయండి. మీరు లెగ్స్, హ్యాండ్స్ మీద కూడా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. ముఖ్యంగా ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు, 100% కూడా న్యాచురల్ కాబట్టి వీక్లీ వన్స్ అనేది ట్రై చేయండి. మీకున్న ఫేషియల్ హెయిర్, అన్వాంటెడ్ హెయిర్ సమస్య దూరం అవ్వడంతో పాటుగా స్కిన్ కూడా చాలా ఫేర్గా మారుతుంది. అంటే ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. మళ్ళీ బాడీ ట్యాన్ రిమూవ్ అవ్వడానికి సపరేట్గా మీరు ఏ రెమెడీ ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఇది 2 in 1గా వర్క్ అవుతుంది. ఇంత మంచి రెమెడీని, యూస్ఫుల్ రెమెడీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. డెఫినెట్గా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మోటివేషన్, మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అనేది వస్తాయి, అప్పుడు మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.